బస్ ఎక్కితే టికెట్ తీసుకోవాలి, ఆటో ఎక్కితే మీటర్ చూపెట్టినంత ఇవ్వాలి, షేర్ ఆటో అయితే ఛార్జ్ ఎంత అవుతుందో అంత ఇవ్వాలి, క్యాబ్ బుక్ చేసుకుంటే దిగినాక ఛార్జ్ కట్టియాలి, మెట్రోలో తిరగాలంటే మొదలు టికెట్ తీసుకోవాలి. ఇట్లా ఏ ఊరికి పోవాలన్నా ఎండ్ల ప్రయాణం చేయాలన్నా టికెట్లు తీసుకోవాల్సిందే. ఏదెక్కినా టికెట్ తీసుకోకుంటే అలకగా గుర్తుపడతారు, ఒక రైళ్ళ తప్ప. టీసీ వచ్చినా అంటే ఆడ సుత దొరుకుడే. ఇక ముచ్చటేందంటే నిరుడు రైలెక్కి పుక్కట్ల ప్రయాణం చేసినోళ్ళు ఎందరంటే 69,000 మంది. టికెట్ లేకుండా తిరుగుతుంటే ఊకుంటారా? దొరకబట్టి 1,32,00,000 దండగ గుంజిండ్రు. బాజాప్తా ఆలస్యమైతుందనో రైలు కదిలిందనో కొందరు లాపర్వా చేస్తే మనల్ని ఎవరు ఆపుతారని ఇంకొందరు చెకింగ్ లో దొరికినోళ్లే గింత మంది ఉంటే తప్పించుకున్నోళ్ళు ఇంకెందరున్నారో. ఈ లెక్క మన దక్షిణ మధ్య రైల్వే వరకే. దేశం అంతా చూస్తే ఇంకెందరున్నారో. ఇక రైళ్లల్లో పంటనం చూపెట్టినోళ్ళ తాను నుంచి 3 కోట్ల ఇలువగల నగలు ఓనర్లకు ఒప్పచెప్తే 2,500 మంది పోగొట్టుకున్న 6 కోట్ల ఇలువ చేసే వస్తువులు వాపస్ ఇచ్చిండ్రు. తప్పిపోయినోళ్ళు పారిపోయినోళ్లను 1,300 మంది పిల్లలను అమ్మా నాయనలకు ఒప్పచెప్పిండ్రట. అందులో అమ్మాయిలే 240 మంది. ఇక గంజాయి మోసుకపోతున్నోళ్లను 127 మందిని పట్టేసిండ్రు. ఇవన్నీ మాకే మెరకగాని రైల్వే పోలీసులే చెప్పిండ్రు. కొద్దు ఈ ఏడు ఎట్లుంటదో మళ్ళా.